హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితాస్ వరల్డ్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏంటంటే అయ్యప్ప స్వాములు అంబలం పూజ చేస్తారు కదండి. ఆ వీడియో మా ఫ్రెండ్ వాళ్ళు చేయించారు పూజ. మేమందరము మార్నింగే వెళ్ళేసి మంచిగా ఆ పూలన్నీ కుచ్చి వాళ్ళకి ఇచ్చేసాము. వాళ్ళు మంచిగా డెకరేట్ చేసుకుంటారనేసి. చూసారా, ఇవన్నీ మేము కుచ్చిన పూలండి గుండు పిన్నెలతో. అదిగో చూసారా, వాళ్ళందరూ అరటి బెరడలండి. ఇవన్నీ అరటి బెరడలతో వాళ్ళు మంచిగా గోపురాలు చేసుకొని దాని మీద డెకరేట్ చేస్తున్నారు. ఆ స్టేజ్ వేసేవాళ్ళు, స్టేజ్ సప్లయర్స్ వాళ్ళందరూ వచ్చారండి. మొత్తం మంచిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేమైతే చాలా పూలైతే కుచ్చిచ్చేసాము. ఇవి చూసారా, ఇవన్నీ గోపురాలు అరటి బెరడులతో చేసిన గోపురాలండి ఇవి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు నేను అంబలం పూజ చూడలేదు. సో మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళ ఇంట్లోనే చేసాము, ఎందుకంటే పూలు కుచ్చేసరికి బాగా 1 o'clock అయింది. సో ఇంకా వాళ్ళే లంచ్ చేశారు. ఇంకా మంచిగా కూర్చొని అక్కడ అందరం ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చూసారా, వీళ్ళంతా చేసిన వాళ్ళండి, స్టేజ్ చేసిన వాళ్ళు, అరటి బెరళ్ళు డెకరేట్ చేసిన వాళ్ళంతా మంచిగా వీడియోస్ తీసుకుంటున్నారు. ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. దగ్గరుండి వీడియో అయితే తీయలేకపోయాము, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్వామి వాళ్ళకే ఇచ్చాము. మేమంతా లాస్ట్లో కూర్చున్నామన్నమాట. సో ఫస్ట్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల దగ్గర నుంచి వీడియో షూట్ చేయలేకపోయాము. చూసారా, పిల్లలందరూ ఎలా ఆడుకుంటున్నారో. చలిలో కూడా కార్తీక మాసం మంచి చలి ఉండిందండి, అయినా కూడా వాళ్ళు అదంతా పట్టించుకోకుండా ఆడుకుంటున్నారు. మీరు చూసినట్లయితే స్వామివారికి అభిషేకం చేస్తున్నారండి. దగ్గర నుంచి అయితే తీయలేదు, బట్ పాసిబుల్ అయిన వరకు తీసాను వీడియో నేను. చూసారా, అది గంధంతో మంచిగా పాలతో వాటర్తో అంతా అభిషేకం చేశారండి. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చూడడం అంబలం పూజ, ఎప్పుడూ చూడలేదు. సో అందుకే వీడియో షూట్ చేయాలనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారా, అలా స్వామివారికి అభిషేకం చేసి మంచిగా హారతి ఇస్తున్నారు. మంచిగా హారతి ఇచ్చేసి ఇంకా తర్వాత స్వామివారిని రెడీ చేస్తారండి. అభిషేకం తర్వాత స్వామివారిని రెడీ చేస్తాం కదా. సో అలా చూసారా, ఎంత మంచిగా రెడీ చేశారు. సో స్వామివారిని అలా రెడీ చేసిన తర్వాత ఇంకా మేము తర్వాత నెక్స్ట్ నైవేద్యం పెడతారండి స్వామివారికి. మనం ఫస్ట్ చేసి ఉంటాం కదా భోజనాలన్నీ, అవన్నీ కొంచెం తీసుకొచ్చి ఫస్ట్ స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. అది చూసారా, ఆయన రెడీ అవుతున్నారు వెళ్ళడానికి, నైవేద్యం తీసుకురావడానికి. సో పెద్ద స్వామి మంచిగా హారతిస్తున్నారు. భజనలు చేసేవాళ్ళు భజనలు చేస్తున్నారండి బాగా. అసలు ఎన్ని పాటలు పాడారో వాళ్ళైతే. నేనైతే అవి చూసారా, ఎంత మంచిగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ స్వామివారిని కీర్తిస్తున్నారు. సో ఎన్ని పాటలు, నేనైతే ఫస్ట్ టైం వింటున్నానండి. నేను ఎప్పుడూ వెళ్ళలేదు అంబలం పూజకి. సో చూసారా, అలా అనమాట, వాళ్ళు అలా చేశారు. చూడండి, నైవేద్యం తీసుకొచ్చి స్వామివారికి పెడుతున్నారు. సో వాళ్ళ పై కండువాలు ఏవైతే ఉంటాయో వాటిని తెరగా ఉపయోగించారండి వాళ్ళు అక్కడ. మీరు చూసినట్లయితే చూడండి, వాళ్ళ పై పంచలన్నీ తెరగా పెట్టేసి కనిపించకుండా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. సో నేను అందుకే అది మీకు చూపించలేకపోయాను, అలా షూట్ చేయలేకపోయాను అనమాట ఆ వీడియో అయితే. మీరు చూడండి, మీకు చూడండి అలా తెరలు పెట్టారు అందరూ. సో అలా పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టారు. ఇక్కడ భజన కార్యక్రమం అయితే మంచి జోరుగా జరుగుతుందండి. చూసారా, మంచిగా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా జాలీ అయిపోయింది వాళ్ళకి పూజ. ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట అది. సో తర్వాత కర్పూర హారతి, జ్యోతి ఉంటుంది కదా, జ్యోతి వెలిగించారు. చూడండి అన్ని జ్యోతులు, ఆ జ్యోతి వెలిగించిన ప్లేట్స్ లాగా ఉన్నాయి కదండి, అవన్నీ కూడా అరటి బెరళ్ళతోనే చేశారండి. వాళ్ళు ఈక్వల్గా కట్ చేసుకొని డెకరేట్ చేసేటప్పుడు చూశాను నేను. గోపురాల మీద ఓం తత్వమసి అని రాశారు చూడండి, అది అక్కడ శబరిమలలో ఉంటుందంట. సో అలా తత్వమసి అని రాసుంటారంట శబరిమల వీడియోకి. సో చూసారా, ఎంత మంచిగా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. లాస్ట్లో స్వామివారిని అలంకరించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇలా చేస్తారు. చూసారా, స్వామివారు ఎంత మంచిగా ఉన్నారు పూలాభిషేకంతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.